దారిలో ప్రయాణం చేస్తుంటే కార్లు అద్దాలు పగలగొట్టిస్తారు, కారు పగలగొట్టిస్తారు, ఉన్నోళ్ళతో హత్యాయత్నానికి ప్రయత్నిస్తారు. ఇలా వరుస పెట్టి ఈ విధంగా ఇబ్బంది పెడతానే ఉంటారు. ఎప్పుడు చూడు మాటలు, ఏదో అవినీతి అవినీతి అంటారు. చేసే వాళ్ళకే వస్తాయి మాటలు. పొద్దుకులు ఎవరికి వస్తాయి? ఎవరు ఏం చేస్తే అదే వస్తుంది వాళ్ళకి. ఆయన అదే చేస్తాడు కాబట్టి పొద్దున్న లేస్తే ఆయన చేసే పాలన ఏమి ఉండదు. కాబట్టి ఆ నోటి వెంట వచ్చే మాటలే అవి. ఏం చేస్తారో అదే వస్తుంది. కాబట్టి ఆయన విఘ్నతగా వదిలేయాలి. సో కాబట్టి ఈ విధంగా ఒకరిలా ఒకరు మరోలాగా ఈ విధంగా వరుస పెట్టి ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు, ఇక్కడున్నటువంటి ప్రజలందరికీ తెలుసు ఎవరు ఏ నేచర్ ఉన్నటువంటి వ్యక్తులు, ఎవరు ఎలాంటి విలువలతో రాజకీయాలు చేస్తారు అని. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తా ఉన్నారు. ప్రజలకు ఒక స్పష్టత ఉంది. ఇక వీళ్లకు పొద్దుపోక ఇలా నన్ను టార్గెట్ చేస్తూ వరుసపెట్టి ఇబ్బందులకు గురి చేసి ఏదో నా కళ్ళల్లో భయం చూద్దాం అనుకుంటున్నారేమో. నాకు బాధేస్తుంది. ఎప్పుడు తెలుసా? అవతలోడి కళ్ళల్లో అవతలోడు ఏదైనా పెయిన్ లో ఉండి నా దగ్గరకు వస్తే బాధేస్తుంది. అప్పుడు ఏదైనా కళ్ళెంబడి నీళ్ళు రావచ్చేమో అవతలోడు బాధ చూస్తే. కానీ నీలాంటి వాళ్ళు భయపెట్టాలంటే నాకేం బాధ అనిపించదు, నాకు భయం అస్సలు అనిపించదు నీలాంటి వాళ్ళు భయపెట్టాలని చూస్తే.